ఐ విల్ అప్రిషియేట్ ఈ టెంపరేచర్ అనేది పెరుగుతుందన్నమాట. అయినా మీరు ఇంత ఓపిక్గా చక్కగా వింటున్నారు, దానికి అప్రిషియేట్, ధన్యవాదాలు. అట్లనే సైలెన్స్ మెయింటైన్ చేస్తే జల్దీ టైం పీరియడ్లో ముగించేస్తాను అనమాట. ఐ వాంట్ టు గెట్ ఏ MA degree from a reputed university located in India. I want to get an MA degree. He says that he want to get an MA degree and that too from a reputed university. Where is that reputed university? That reputed university is in India. So he says that he want an MA degree from a reputed university. ఆయనకు మాత్రం ఒక MA డిగ్రీ మామూలు అల్లాటప్ప యూనివర్సిటీ నుంచి కాదు, ఒక మంచి రెప్యూటెడ్, పాపులర్, ఎమినెంట్, డిస్టింగ్విష్డ్, రెనౌండ్ యూనివర్సిటీ నుంచి కావాలంటున్నాడు. ఓకే, ఐ వాంట్ టు గెట్ అంటే ఇంకా రాలేదు కదా. సో టు వాంట్ తర్వాత 2+V1 వస్తుంది. ఆ MA డిగ్రీ అంటాం తప్ప RMA డిగ్రీ, MA డిగ్రీ అయితే అనం కదా. ఫ్రమ్ ఏ రెప్యూటెడ్ యూనివర్సిటీయే అంటాము. లొకేటెడ్ ఇన్నే అంటాము. లొకేటెడ్ తర్వాత ఇన్ అనే ప్రిపోజిషన్ వస్తుంది. సూపర్. మరి మనకేంది మిస్టేక్ ఏంటి? ఆర్టికల్ రిలేటెడ్ మిస్టేక్. చాలా మంచి క్వశ్చన్ అండి, చిన్న క్వశ్చన్ కానీ మంచి క్వశ్చన్. ఆర్టికల్ రిలేటెడ్ క్వశ్చన్ అనమాట. ఎప్పుడైనా మనం ఆర్టికల్ ఏ, ఈ, ఐ, ఓ, యు అయితే యాన్ పెడతాం. రిమైనింగ్ దాన్ని కాన్సోనెంట్స్ అంటారు, కాన్సోనెంట్ సౌండ్. రిమైనింగ్ అన్ని కాన్సోనెంట్ ఏ పెడతాం. ఇది బేసిక్ రూల్ చెప్పిరు. ఎం ఏంటి? కాన్సోనెంటే. ఏ వచ్చింది కరెక్టే, కానీ రాంగ్. పలకడం ఇంపార్టెంట్, ప్రొనౌన్సియేషన్ ఇస్ ఇంపార్టెంట్. MA అనే పలికేటప్పుడు ఈఎంగా సౌండ్ వస్తుంది. MA, MA, MA. MLA, MP, MBBS, MBBS, MD, MA. అన్నిటిని పలకండి. MLA, MP, MBBS, MD, MA వచ్చినప్పుడు యాన్ రావాలి. సింపుల్ సింపుల్. జస్ట్ ప్రొనౌన్సియేషన్ని బట్టి ఆర్టికల్ పెట్టాలా. రూల్స్ నేర్చుకునేటప్పుడు అన్ని చక్కగా నేర్చుకున్నారు. జస్ట్ ఒక రీక్యాప్ ఇస్తున్నాను. మామూలుగా ఉన్నప్పుడు AEIO ఉన్నప్పుడు యాన్ పెట్టండి, కాన్సోనెంట్స్ అయితే ఏ పెట్టండి. ఒక్కొక్కసారి ప్రొనౌన్సియేషన్ని చూడండి. ఆ ప్రొనౌన్సియేషన్ అనేది దెబ్బతింటది అనమాట. చాలా మంది ఏమంటారు, అబ్రిబియేటెడ్ ఫామ్ లో ఉంది కాబట్టి యాన్ పెట్టినా అంటారు. అబ్రిబియేటెడ్ ఫామ్: మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్, మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ, మెంబర్ ఆఫ్ పార్లమెంట్, బ్యాచిలర్ ఆఫ్ మెడిసిన్, బ్యాచిలర్ ఆఫ్ సర్జరీ, డాక్టర్ ఆఫ్ మెడిసిన్. సో అట్లా అనమాట. అట్లా కాదు. రైట్. కొంచెం ఫాస్ట్ ఉండండి. నిన్నట్లకనే ఫాస్ట్ ఉంటాను కొంచెం. మీరు స్పందించినా స్పందకించిపోయినా నో ప్రాబ్లము. నేను రైట్. ఇది మన టైం ఏంటంటే RPL బ్యాచ్ ఇవాళ కూడా ఉందా? RPL క్లాస్ ఎస్ అయితే పర్వాలేదు. అయితే మరి నేను టైం వేస్ట్ చేయొద్దు. సపోజింగ్ ఇఫ్ ఇట్ రైన్స్ వాట్ షల్ వి డూ? వాన కనుక పడితే మనం ఏం చేయాలా? ఏం చేయొద్దు, క్లాస్ రూమ్లో కూర్చోవాలా? ఏం చేయదు, గొడుగు తీసుకొని పోవాలా? అరే ఏం సార్ అట్లా మాట్లాడుతున్నారు? చూడండి, ఇక్కడ రెండు గమ్మతైన వర్డ్స్ ఉన్నాయి. సపోజింగ్ ఉంది, ఇఫ్ ఉన్నాయి. రెండు కండిషనల్ వర్డ్సే, రెండు కండిషనల్. సపోజింగ్ వస్తే ఇఫ్ రావద్దు, ఇఫ్ వస్తే సపోజింగ్ రావద్దు. దేని తీసేద్దాం? దేని తీసేద్దాం? సపోజింగ్ తీసేద్దామా? రైట్. ఇఫ్ని పెట్టుకోండి, ఇఫ్ని తీసేయండి, సపోజింగ్ పెట్టుకోండి. కండిషనల్ క్లాస్ వర్డ్స్ అనమాట. వాన కనుక పడితే మేమేం చెయ్యాలి? సపోజింగ్ అన్నా అనుకోవడమే, ఇఫ్ అయినా అనుకోవడమే. రెండు కండిషనల్ క్లాస్. రెండు వచ్చినాయి కాబట్టి సూపర్ ఫ్లోస్ అయిపోతుంది. సూపర్ ఫ్లోస్ అయిపోతుంది. దేన్నైనా మీ ఇష్టం ఉన్నదాన్ని ఒక్కటి తీసేసేయండి. కానీ CGLలో అది కూడా అడగడు దేన్ని తీయాలని. ఏలో ఉంది మిస్టేక్ చెప్తే అయిపోయాయి, 2 మార్కులు పడిపోతాయి. ఏలో ఉన్న మిస్టేక్. ఫ్యాన్లు చాలా ఫాస్ట్గా నడుస్తున్నాయా? ఓకే రైట్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోతున్నా. The child trying hardly and learned the poems. The children trying hardly and learned the poems అనమాట. చూడండి ఎంత గమ్మత్తుగా ఉందో. చిల్డ్రన్ అనేవాళ్ళు చాలా హార్డ్గా ప్రయత్నిస్తున్నారు అనమాట. ప్రయత్నించిన తర్వాత పోయమ్స్ని నేర్చుకున్నారు. మధ్యలో కంజంక్షన్ వచ్చింది, ఇక్కడ V3 వచ్చింది. ఇక్కడ హార్డ్లీ అనేది తప్పు కదా, నెగిటివ్ వర్డ్. అది అడ్వర్బ్ అనమాట. సో అడ్వర్బ్ రావడం అనేది రాంగ్. ఏం రావాలి ఇక్కడ? అడ్జెక్టివ్ రావాలా. అడ్జెక్టివ్ అంటే ఏంటి? హార్డ్.
హార్డ్ అనేది అడ్జెక్టివ్. హార్డ్ అనేది హార్డ్ అంటే పుట్ లాట్ ఆఫ్ ఎఫర్ట్, డెలిజెంట్, అసిడ్యువస్. ఇక దాని తర్వాత పోతే మస్తు వర్డ్లు వస్తాయి. ట్రయింగ్ హార్డ్ అనేది రాదు, ఎందుకంటే ఇక్కడ V3 వచ్చింది. ప్యారలలిజం ఏం చెప్తుంది? ఇక్కడ కూడా V3 రావాలా. ట్రైడ్ హార్డ్, ట్రైడ్ హార్డ్. ఇంగ్లీష్లో ఒక రూల్ ఉంది ప్యారలలిజం. అండ్ ముందే ఏ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అయితే ఉంటుందో ఎండ్ తర్వాత కూడా అదే పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఉంటుందన్నమాట. సో ఆన్సర్ ఈస్ ద చిల్డ్రన్ ట్రైడ్ హార్డ్. ఆప్షన్లో ట్రైడ్ హార్డ్ ఉందా? ఎస్ ఉంది. Tried hard. Tried is nothing but third form of the verb. Learnt is nothing but third form of the verb. In between, conjunction is there. What does the parallelism rule says that? The parallelism rule says that whatever parts of speech you are using after end should be used before end also. No problem. The children tried hard. దానికి పెద్ద రూల్ గిల్ అవసరం ఏం లేదు. జస్ట్ నోట్లో వర్డ్ సింక్ అవుతుంది, సింక్ అయితే వచ్చేస్తుంది. స్పోకెన్ ఇంగ్లీష్ వస్తే వచ్చేస్తుంది, న్యూస్ పేపర్ చదివితే వచ్చేస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోతున్నా. Many a person are unable of distinguish right from wrong. Many a person are unable of distinguish right from wrong. చాలా మందికి రైట్ నుంచి రాంగ్, రాంగ్ నుంచి రైట్ డిస్టింగ్విష్ చేయడం తెలీదు. రైట్ ఏందో రాంగ్ ఏందో తెలీదు చాలా మందికి అనమాట. ఈ కోర్స్ జాయిన్ అవ్వాలా, ఆ కోర్స్ జాయిన్ అవ్వాలా, ఈ సినిమా చూడాలా, ఆ సినిమా చూడాలా. ఒక్కొక్కసారి తెలియకుండా RRR లో దూరిపోతాం. పోయేదేమో కాశ్మీర్ ఫైల్స్ పోతా ఉంటాం అనమాట. కానీ RRR టికెట్ చూసే, RRR పిక్చర్ చూసిరా? చూసిరా? అరే మళ్ళీ టైం వేస్ట్ చేస్తారు సార్ మీరు. మెనీ ఏ పర్సన్ రూల్ తెలుసా అండి? ఎస్, మెనీ పీపుల్ హ్యావ్ డైడ్. మెనీ పీపుల్ బదులు పర్సన్స్ పెడతా. మెనీ పర్సన్స్, మెనీ ఏ పర్సన్ హ్యాస్ డైడ్. ఇది ఒక రూల్ ఇంగ్లీష్లో. అప్పుడు గ్రామేరియన్స్ ఈ రూల్ని పెట్టిరు. ఇప్పుడు ఎందుకు కూడా పనికిరాదు, అది గ్రామర్ కోసమే వాడుకుంటున్నాం అనమాట. మెనీ అనేది చాలా మంది పర్సన్స్ హ్యావ్ డైడ్ డ్యూరింగ్ ద పాండమిక్, డ్యూరింగ్ కరోనా. ఇక్కడ ప్లూరల్ నౌన్ వచ్చింది. మెనీ పర్సన్స్ ప్లూరలే కదా, వర్బ్ ఏం యూజ్ చేసినాము? ప్లూరల్ వర్బ్. ఇక్కడ కూడా మెనీ వచ్చింది, కానీ మధ్యలో ఆర్టికల్ వచ్చింది. సో ఇక్కడ ఇది ప్లూరల్ ఉన్నా ఇది సింగులర్ అయిపోతుంది అనమాట. సింగులర్ నౌన్, సింగులర్ వర్బ్. మెనీ అ పర్సన్ హ్యాస్ డైడ్ అంటాము, మెనీ పర్సన్స్ హ్యావ్ డైడ్ అంటాం. సరే ఈ మెనీ ఎందుకు పెట్టిండు? ఆల్రెడీ చెప్పినాను. 19th సెంచరీలో గ్రామర్ ఎవరైతే రాసిరో అప్పుడు వాళ్ళకి ఇది ఇంపార్టెంట్ అనిపించింది. ఇప్పుడు ఇది స్పోకెన్ ఇంగ్లీష్లో నడవదు, రిటర్న్ ఇంగ్లీష్లో నడవదు. రూల్ ఏం చెప్తుంది అంటే మెనీ పర్సన్స్ వస్తే ప్లూరల్ వర్బ్ వస్తుంది, మెనీ ఏ పర్సన్ వస్తే సింగులర్ వర్బ్ వస్తుంది. A great many students are listening. A good many players are watching. A great many, a good many వస్తే ప్లూరల్ నౌన్, ప్లూరల్ వర్బ్. పక్కా గుర్తుపెట్టుకోండి, గోల్డెన్ రూల్. మెనీ ఏ, మెనీ, a great many, a good many. A great many students are listening the mock explanation. A good many girls are listening the mock explanation. రెండిట్లో ప్లూరల్ నౌను, ప్లూరల్ వర్బే పెట్టాను అనమాట. చాలా మంచి రూల్. సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ చెప్పేటప్పుడు ఈ రూల్ చెప్తారనమాట. సో మెనీ ఏ పర్సన్ ఏం రావాలా? ఈజ్. అనేబుల్ ఏదైతే ఆఫ్ తీసుకోదు. అనేబుల్ టు డిస్టింగ్విష్. డిస్టింగ్విష్ అంటే డిఫరెన్షియేట్. హాయ్ హరీష్, హాయ్ సతీష్, హాయ్ రామస్వామి. మెనీ ఏ పర్సన్ ఈజ్ అనేబుల్ టు డిస్టింగ్విష్ రైట్ ఫ్రమ్ రాంగ్. ఉందా? ఈజ్ అనేబుల్ టు డిస్టింగ్విష్? ఎస్. రైట్. ఇమీడియట్, ఇల్లిటరేట్, ఇంప్లిమెంట్, ఇల్లాజికల్. స్పెల్లింగ్ మిస్టేక్స్ కనీసం నేను ఇన్ని రోజుల నుంచి పాఠాలు చెప్తున్నా, అభినందనాలు చేస్తున్నా. స్పెల్లింగ్ మిస్టేక్స్ మీరు చెప్పండి, మిగతా నేను చెప్పుకుంటా పోతా. లవ్లీ, గుడ్ గుడ్ గుడ్. ఇన్స్పిరేషన్ వచ్చింది నాకు. ఇల్లిటరేట్ స్పెల్లింగ్ నాకైతే రాదు, మీరే చెప్పాలి. ILLITRET. ఇమీడియట్ 2 వర్డ్స్. ఇమీడియట్ అంటే స్విఫ్ట్, స్పాంటేనియస్, ర్యాంపనీ, టాపియా,
CRAPPY క్రాపీ, ట్రపిడీ. అమ్మో నాకు రాదు ఈ వర్డ్. చలో చలో, మనకి టైం ఇంపార్టెంట్ కాబట్టి గట్టిగా వస్తే తీసుకుంటా, గట్టిగా రా. ఇమీడియట్ అంటే స్విఫ్ట్, ప్రాంప్ట్, స్పాంటేనియస్, అన్ని వర్డ్స్ ముందే చెప్పేస్తా, దాని తర్వాత స్లైడ్స్ వేస్తా. ఇల్లిటరేట్, అన్ఎడ్యుకేటెడ్, అన్స్కూల్డ్, అన్లెటర్డ్, ఎంతో వచ్చేవాడు నేసియంట్, రైట్. ఇంప్లిమెంట్, కొత్తలా ఏమో 2వ తారీఖు నుంచి ఇంప్లిమెంట్ చేస్తారు. ఇంప్లిమెంట్ అంటే ఏంటి? ఎగ్జిక్యూటివ్, ఎఫెక్టివ్, డిశ్చార్జ్, రైట్. నెక్స్ట్ ఇల్లాజికల్, ఏం మాట్లాడుతున్నావా, అన్ని ఇల్లాజికల్ మాట్లాడుతున్నావు. అసలు ఇల్లాజికల్ అంటే ఏంటి? సెన్స్లెస్. అంటే ఎవరిని సంబోధిస్తలేను, నా మాట తీరే అంతా. నేను ఎవరిని అసలు ఏమన్నాను, మీరు నన్ను అనొచ్చు, నేనన్నా. ఇల్లాజికల్ అంటే ఏంటి? ఇర్రేషనల్, సూపర్. సెన్స్లెస్, ఇల్లాజికల్, నాన్ సెన్సికల్, అబ్నాక్షియస్, ఇడియాటిక్. చలో హోగా ఖతం. చలో, అందరికంటే బెస్ట్ ఇవాళ నేర్చుకున్న వర్డ్ ఏం లేవు, అవన్నీ ఎల్కేజీ వర్డ్స్ అవి. దానికి రౌండప్ చేస్తే నవ్వుతారు ఎవరైనా. ప్రాంప్ట్, స్విఫ్ట్, ఇంప్లిమెంట్స్ అంటే టూల్స్ కూడా, టూల్స్, యుటెన్సిల్స్. రాయడానికి టైం ఇవ్వాలా అంటే ఈ బోర్డు కావాలా సార్? ఉదయ్ గారు, మిస్టర్ ఉదయ్, sorry for the inconvenience caused to you. Hopefully I will do the best in the next half an hour if possible. Please do excuse me. Right. Aggressive spellings మనకు రావు, మీరే చెప్పాలా. AGRESSIVE, మంచిది. 8 వర్డ్లు ఫటాఫట్. అగ్రెసివ్ అంటే కొట్లాట చేసేవాడు, కొట్లాట చేసే తత్వం ఉన్నవాడు. బెలికోస్, బెలిజరెంట్, యాంటగానిస్ట్, డొసైల్, కోసైల్, అమ్మో పెద్ద వర్డ్ నాకు రాదు. పగ్నేషియస్, అగ్రెసివ్, హాస్టైల్, ఆర్గ్యుమెంటేటివ్, డేంజరస్, ట్రొకులెంట్. ప్రొకులెంటా మంచిగా చూడాడా. ఒపులెంట్ అంటే రిచ్ అయిపోయింది కదా. ఒపులెంట్ అంటే రిచ్ అయిపోయింది. फर्स्ट वाला नहीं है, सेकंड वाला है. AGGRESSIV, फर्स्ट वर्ड. डॉसाइल, स्पेलिंग. హాస్టైల్, సారీ హాస్టైల్. అయితే చెవులు వినిపిస్తలే చెవిటోడిని. హాస్టైల్, బెలిజరెంట్, బెలికోస్, అందరు టోటల్ క్లాస్ ఇక్కడి నుంచి అక్కడ దాకా, ఇక్కడి నుంచి అక్కడ దాకా అందరికి రావాలి ఈ వర్డ్స్. కనీసం 20 times రిపీట్ చేసినాం. బెలిజరెంట్, బెలికోస్, అంటగోనిస్ట్, ట్రుకులేస్, పగ్నేషియస్, క్వారల్సమ్, ఆర్గ్యుమెంటెడ్, హాస్టైల్. సిహెచ్ఎస్ఎల్లో ఇప్పుడు ప్రిపేర్ అయితే సిహెచ్ఎస్ఎల్కి టోటల్ 100% ప్రిపేర్ అయిపోయినాం మనం. జాబ్ రెడీగా ఉంది, జస్ట్ పోయి అపాయింట్మెంట్ లెటర్ తీసుకోవాలా అంతే. జాబ్ ఈస్ రెడీ. ఇంత మంచిగా రివిజన్ చేసిన తర్వాత ఇంకేం కావాలబ్బా, జాబ్ రాకపోతే ఎట్లా? కనీసం 2000 వర్డ్స్ నేర్చుకురా. 2000 వర్డ్స్ ఉన్నాయా నీ మైండ్ సెట్లో? ఉన్నాయా? నువ్వు ప్లేస్ మార్చినావు, ఇక్కడి నుంచి ఈడొచ్చినావు. ఇబ్బంది ఏం లేదు. నువ్వు ఎక్కడ కూర్చున్నా నేను ఫేస్ ఎప్పుడు నవ్వుతూ ఉంటుంది. ఇబ్బంది ఏం లేదు, నాకేం ప్రాబ్లమే లేదు. ఎక్కడైనా కూర్చో, కానీ ఎవరిని డిస్టర్బ్ చేయకు. నేను చెప్పాలి కదా, నా ధర్మం. అమిలియోరేట్, అపీజ్, ఇంప్రూవ్, హ్యూమిలియేట్, మేక్ ఎన్ ఎక్స్క్యూజ్. అమిలియోరేట్ అంటే ఏదైనా చెడ్డదాన్ని
కొద్దిగా బాగా చేయడం అనమాట. నా హెల్త్ బాగాలేదనమాట, మెడిసిన్ తీసుకుంటున్నాను అనమాట. ద మెడిసిన్స్ ఆర్ అమ్యులరేటింగ్ మై డిసీజ్ అంటే కొద్దిగా నా హెల్త్ని బాగా చేస్తుంది. ఏదైతే బ్యాడ్గా ఉందో దాన్ని కొద్దిగా బాగా చేస్తుంది అనమాట. తెలుగులో మెరుగుపరించు. ఫస్ట్ నా తెలుగుని మెచ్చుకోవాలి మీరు. ఎస్, అమిలియరేట్ అంటే టు మేక్ బెటర్. మంచి వాడు ఎంతో నేర్పించినా కదా లాస్ట్ క్లాస్లో. టు మేక్ బెటర్ ఎంతో నేర్పించిన ఒకటే వాడు చాలా మాలిఫై చెప్పేటప్పుడు. అచ్చా, టు మేక్ బెటర్, అమెండ్, హీల్, మిటిగేట్, అలివేట్, ఇంప్రూవ్, రిఫైన్, ఎన్హాన్స్, సూపర్, ఎన్హాన్స్, ఇంప్రూవ్ ఉంది కదా, అపీజ్, బూస్ట్, వెరీ గుడ్, బూస్ట్, వెరీ గుడ్. అపీజ్, శాంతి పరిచుట, దేవుణ్ణి శాంతి పరిచుట. కనీసం 6 వర్డ్స్ రాలో మైండ్లో ఫిట్ ఉన్నాయి మన అందరికీ. ఫస్ట్ మాలిఫై, పాసిఫై, ప్లకేట్, పాలియేట్, ప్రాపిటియేట్, అస్వాజు, సూతు. అయిపా నేనేదో లైక్ ఆ ఫ్లోలో ఉన్నా కాబట్టి నాకు ఆ సౌండ్స్ వస్తున్నాయి. మీరు ఫ్లోలో ఎందుకుంటారమ్మా? నాకు టైం లిమిట్ 1 అవర్ పెట్టేసి అది నాకు చాలా ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే మళ్ళీ ఆర్పిఎల్ క్లాస్ ఉంది, మళ్ళీ గణేష్ సార్ క్లాస్ ఉంది. పాపం అందరికీ చెప్పాలి కదా. నేను ఒక్కడే 1.5 తినేసిన. 1.5 తింటే చాలా మందికి కళ్ళు రెడ్డగా అయిపోతున్నాయి, నిద్ర వస్తున్నాయి. నేను చూసిన అప్పుడు నాకు అనిపించింది 50 మినిట్సే చాలరా బాబు మనకి. మన ప్రేమ 50 మినిట్సే, దానికంటే ఎక్కువద్దు. మళ్ళీ అమృతం విషం అయిపోతుంది. అపీజ్ అంటే ప్లాకేటు, పాసిఫై, పాలియేటు, ప్రాపిటియేటు, మాలిఫై అన్ని గోల్డెన్ వర్డ్సే. మైండ్లో ఫీడ్ అయిపోవాలా, ఎగ్జామ్ దాకా లాక్ చేసేయాలా. ఎగ్జామ్ తర్వాత నీ ఇష్టం ఏం చేసుకుంటో చేసుకో. ఇంప్రూవ్, అప్హేట్ అంటావా? ఇంప్రూవ్ అంటే ఏముంది, ఇప్పుడు ఆల్రెడీ అమిలియరేట్ చెప్పేసినాం కదా. ఎన్హాన్స్, బూస్ట్, రీవ్యాంప్, డెవలప్. హ్యూమిలియేట్, అవమానపరించుట. డీబేస్, సూపర్. డీబేస్ వచ్చింది అంటే డిమీన్ వచ్చిందంటే డిగ్రేడ్ వచ్చిందంటే మార్టిఫై వచ్చింది అంటే డిస్కంఫర్ట్ అంటే అన్కంఫర్టబుల్ అంటే ఎంబరాసింగ్. అయిపోయి. ఎవరైనా చెప్పాలనుకుంటే గట్టిగా చెప్పేసేయండి. మనసులో మంచి వర్డ్స్ ఉంటాయి, మీకు చెప్పాలని ఉంటుంటుంది, కానీ నేను ఆ ఛాన్స్ ఇవ్వలేకపోతున్నా. ఎంబ్రాసు, మార్టిఫై, డిబేస్ అన్నిటి మీనింగ్ ఒకటే. అవమానపరించుట, కింద చిన్న చూపు చూసుట. చిన్నప్పుడు ఒక్క తెలుగు వర్డ్ రాదా? ఇప్పుడు కూడా నాకు ఆయిల్ కూడా రావు. స్పెషల్ ఇంగ్లీష్ అనమాట. అప్పుడు ట్రాన్స్ఫర్ అయింది డాడీకి, హైదరాబాద్కి వచ్చేసిన. మేక్ అన్ ఎక్స్క్యూజ్. వొకాబులరీ రాకపోతే వి మేక్ అన్ ఎక్స్క్యూజ్ దట్ జైన్ సార్ ఈస్ టీచింగ్ ఫాస్ట్, జైన్ సార్ ఈస్ నాట్ టీచింగ్ వెల్, వీఆర్ గెట్టింగ్ బోర్డ్ ఇన్ హిస్ క్లాస్. మేక్ అన్ ఎక్స్క్యూజ్ అంటే మనల్ని మనము సమర్థించుకుంటాం. తప్పులు చేసిన తర్వాత మనం సమర్థించుకోవడం, దాన్ని 2 వర్డ్. తప్పులు చేసిన తర్వాత సమర్థించుకుంటాం. అయ్యో ఆయన పాఠాలు బాగా చెప్పలేదు కాబట్టి నాకు CGL రాలే. కాంపన్సేట్ అంటే ఏదైనా నష్టం జరిగిన తర్వాత నష్టపరిహారాన్ని ఇవ్వడాన్ని కాంపన్సేట్ అంటారు చిన్న. జస్టిఫై, డిఫెండ్ అంటారు. జస్టిఫై, డిఫెండ్, కండోన్. సార్ నేను నిజంగా చెప్తున్నా, మీరు మంచిగా నేర్చుకుంటే మీకు జాబ్ రావాలని నాకు ఎంతో ఆశ. ఎందుకంటే ఈ ర్యాపిడ్ ఫైర్లో 2500 రూపీస్ ప్రైజ్ ఉంది, 1500 రూపీస్ ప్రైజ్ ఉంది, 1500 రూపీస్ ప్రైజ్ ఉంది. ఈ 3 ప్రైజులు ఎవరు తీసుకున్నారో వాళ్ళకు మాత్రం పక్కా జాబ్ వచ్చింది. 8 ఇయర్స్ నుంచి రీసెర్చ్ చేస్తున్నా, చెప్తున్నా కూడా. దాని తర్వాత 10 కన్సోలేషన్ ప్రైజెస్ కూడా జాబులు వచ్చినాయి అనమాట. మరి సార్ 11-13 మెంబర్స్కి వస్తే మేమేం చేయాలి సార్? లింగస్వామి గారు మీరు నాకు కనిపించలేదు సార్, 3 రోజుల నుంచి మీరు చాక్లెట్ తీసుకోవట్లే సార్. నాకు తెలుసు సార్ మీ మంచి మనసు గురించి. ఓకే, ఇబ్బంది ఏం లేదు సార్, ఇబ్బంది ఏం లేదు.
అమిలియోరేట్ అంటే ఏంటి? ఇంప్రూవ్ చేయడం, డైరెక్ట్ ఇంప్రూవ్. డెజల్టరీ 99% నేను మళ్ళీ సత్యమే మాట్లాడుతున్నాను అనమాట. ఎవరైతే డెజల్టరీ ఎఫర్ట్ పెడతారో వాళ్ళకైతే జాబ్ రాదు. డెలిజెంట్ ఎఫర్ట్ పెట్టాలా, కష్టమైన ఎఫర్ట్ పెట్టాలా, డెజల్టరీ ఎఫర్ట్ పెట్టకూడదు. డెజల్టరీ అంటే హాఫ్ మనసుతో చేద్దామా వద్దా, పోదామా వద్దా, తిందామా వద్దా, హాఫ్ మనసు అనమాట. కొన్ని రోజుల తర్వాత పెళ్లి చేసుకుందామా వద్దా, పెళ్లి చేసుకుందామా వద్దా, లాస్ట్కి అనుకునే లోపల టైం వెళ్ళిపోతుంది అనమాట. అటల్ బిహారీ వాజ్పేయికి వెళ్ళిపోయింది, నరేంద్ర మోడీకి వెళ్ళిపోయింది, మమతా బెనర్జీకి వెళ్ళిపోయింది అనమాట. అట్లా మనకు వద్దు, మనకు జాబ్ రావాలా. డెజల్టరీ అంటే హాఫ్ హార్టెడ్, క్యాజువల్, ల్యూక్వామ్, సూపర్ఫిషియల్, పర్ఫెక్టరీ. క్యాజువల్ గా, హాఫ్ హార్టెడ్. చాలా మంది స్టూడెంట్స్ కి చాలా ఎక్కువ టాలెంట్ ఉంది, కానీ వాళ్ళు ఆ టాలెంట్ ని యూజ్ చేయట్లేదు. ఇవాళ చేద్దాం, రేపు చేద్దాం, ఇవాళ రేపు చేద్దాం అనుకుంటా. చాలా తక్కువ మంది వాళ్ళ టాలెంట్ ని ఆప్టిమమ్ గా యూజ్ చేస్తున్నారు. ఎవరైతే హాఫే యూజ్ చేస్తారో దాన్ని డెజల్టరీ అంటారు. డెజల్టరీ అంటే క్యాజువల్, హాఫ్ హార్టెడ్ ఎఫర్ట్, ల్యూక్వామ్ రెస్పాన్స్. RRR has got a lukewarm response. ఏం మాట్లాడతారు సార్, ఫస్ట్ డే 227 crore కలెక్షన్, ల్యూక్వామ్ రెస్పాన్స్ అంటారా? జూబిలియంట్ రెస్పాన్స్ అనండి. ఓకే. సూపర్ఫిషియల్ రెస్పాన్స్, పర్ఫెక్టరీ. ర్యాండమ్ గా తీయడము, పర్ముటేషన్స్ అండ్ కాంబినేషన్స్ ఎప్పుడైతే మ్యాథమెటిక్స్ లో మీకు చెప్పారో, ఒక బాల్ ని ర్యాండమ్ గా తీయి అంటే ఆలోచించకుండా తీయి, ఆలోచించకుండా ఆలోచించకుండా తీయడం అంటే ఏంటి? ప్లానింగ్ లేకుండా తీయడం. ప్లానింగ్ లేకుండా తీయడం అంటే ఏంటి? ఇంప్రాంప్టు. రైట్, వెరీ గుడ్ అమ్మా, వెరీ గుడ్. ర్యాండమ్ అంటే ఇంప్రాంప్టు తీసుకుందాం, ఎక్స్టెంపోర్ తీసుకుందాం, స్పాంటేనియస్ తీసుకుందాం, అవి వేరే క్లస్టర్ వర్డ్స్ పక్కన పెట్టి దీనికి తీసుకుందాం. ర్యాండమ్ అంటే ఏంటి? వితౌట్ ప్లానింగ్. ర్యాండమ్ అంటే ఏంటి? స్పాంటేనియస్లీ. ర్యాండమ్ అంటే ఏంటి? హ్యాపజార్డ్లీ, ఆర్బిటరీలీ. సూపర్ 2 వర్డ్లు మీకు అందిస్తున్నా, 2 సూపర్ వర్డ్స్. ఇంప్రాంప్టు కూడా కరెక్టే, కానీ ర్యాండమ్ కి సూట్ అవ్వదు. స్పీచ్కి కానీ, రైటింగ్కి కానీ, ప్రిపరేషన్కి కానీ సూట్ అవుతుంది, కానీ మనకు గుర్తుంది కాబట్టి మంచిది. ఫ్రూగల్, చాలా తెలివిగా టైంని ఖర్చు చేయడం, చాలా తెలివిగా డబ్బుల్ని ఖర్చు చేయడం. పిసినారు కాదు. ఫ్రూగల్ అంటే పిసినారి కాదు. నా దగ్గర 1,00,000 రూపాయలు ఉన్నాయి, కానీ అవసరం పడినప్పుడే ఖర్చు చేస్తా. ఆకలేస్తుంది, బిర్యానీ తింటా. రేపు ఉగాది ఉంది, షర్టు కొంటా, షర్టు మాత్రం 800దే కొంటా, 10,000ది కొన్నా. 10,000 ఎందుకు? 800 అయినా 10,000 అయినా ఒకటే. ఫ్రూగల్ అంటే ఆలోచించి ఖర్చు పెట్టేవాడు. ఎకనామికల్. థ్రిఫ్టీ, ఎకనామికల్, థ్రిఫ్టీ. ప్రాడిగల్, అబ్బా సూపర్ చెప్పిరబ్బా. ప్రాడిగల్, థ్రిఫ్టీ, ఎకనామికల్, సెన్సిబుల్, జుడిషియస్, కేర్ఫుల్, వైజ్, కేర్నీ, ష్రిఫ్డ్. రైట్. థ్రిఫ్టీ, స్పేరింగ్, చాలా మంచి వర్డ్ అండి ఇది, సిజిఎల్ వర్డ్ థ్రిఫ్టీ. ప్రూడెంట్, క్యానీ. ఫోర్సేక్, రికార్డు చెప్పి అరిగిపోయింది ఫోర్సేక్ అయితే. ఫోర్సేక్ ఏంటి? అబాండన్. అబాండన్ అంటే డెజర్ట్ అంటే గివ్ ఇట్ అప్, లీవ్ ఇట్, క్విట్, బెట్రే. జెటిసన్, జెటిసన్ అంటే కూడా ఆల్మోస్ట్ అంతే. సో ఫోర్సేక్ అంటే అబాండన్, క్విట్, గివ్ ఇట్ అప్, బెట్రే. ఎప్పుడైతే హస్బెండ్ వైఫ్ని వదిలేస్తాడో దాన్ని బెట్రే అంటారు. కొడుకు నాన్నను వదిలేస్తాడో దాన్ని డిసోన్ అంటారు. మనిషి ఎవరినైనా వదిలేస్తే డెజర్ట్ అంటారు. ఏదైనా వస్తువు ఎక్కడైనా పడేస్తే దాన్ని అబాండన్ అంటారు. డెమినిష్ అనేది చిన్న వర్డ్. రెడ్యూస్, డిక్లైన్. సూపర్. డిక్లైన్, రెడ్యూస్, డిక్లైన్. షేర్ మార్కెట్ పడిపోయిందంటే దానికి ఒక మంచి వర్డ్ ఉంది, పీతో నేర్పించిన పి. షేర్ మార్కెట్ కి యూజ్ చేసే ఎవ్రీడే ద షేర్ మార్కెట్ ఈజ్, ఒకరోజు పడిపోతుంది, ఒకరోజు పెరుగుతుంది, ఒకరోజు ప్లూమెట్, ష్రింక్. ప్లూమెట్ అనే వర్డ్ మర్చిపోవద్దు. ప్లూమెట్ అంటే పడిపోవడం. ద షేర్ మార్కెట్ ఈజ్ ప్లూమెటింగ్ అంటే ఇవాళ చాలా పడిపోయింది అనమాట, రేట్లన్నీ చాలా తక్కువైపోయినాయి అనమాట. డిక్రీజు, డిక్లైను, ష్రింక్, ప్లూమెట్. చాలా మంచి వర్డ్ అండి. గుర్తుంటే మెమరీ బాగున్నట్టు, గుర్తు లేకపోయినా ఇబ్బంది ఏం లేదు. సో మనకేంటి? డెజల్టరీ అంటున్నాడు. 83 అంటే సినోనిమ్ కింద వస్తుంది. క్యాజువల్, హాఫ్ హార్టెడ్, ఆర్బిటరీ, హెపజార్డ్లీ, ర్యాండమ్.
అబ్సల్యూట్లీ రైట్. ర్యాండమ్. కీలో ఏమైనా మనకేమైనా డెమినిషన్ లాంటిది ఏమైనా ఇచ్చిరా? కీలో కీ చూసుకోలేదా ఇవాళ? సూపర్ అండి. అది అలవాటు అంటే అట్లుండాలి. కీ అస్సలు చూసుకోవద్దు. కీ చూసుకుంటే మనకు వచ్చేది ఏం లేదు. లాస్ట్కి 7 o'clock లాస్ట్ ఎక్స్ప్లెనేషన్ ఎవరిదైతే జరుగుతుందో అప్పుడు కీ చూసుకోవాలా, అప్పుడు దాకా కీ చూసుకోవద్దు. సో డెజల్టరీ అనేది చాలా చాలా మంచి వర్డ్ అండి. హాఫ్ హార్టెడ్ ఎఫర్ట్ అంటాం కదా. మీ ఫేవరెట్, నా ఫేవరెట్, అందరి ఫేవరెట్ వర్డ్ అనమాట. ఫెయిండిష్. ఫెయిండిష్. ఐ హ్యావ్ ఎ ఫ్రెండ్ హూ ఇస్ వెరీ ఫెయిండిష్. చాలా భయంకరంగా ఉంటాడు. బాబు మంచి పనులు చేయి, ఫిండిష్ పనులు చేయకు. ఫిండిష్ అంటే పాపిష్టి పనులు. పాపిష్టి అంటే తెలుగులో గూగుల్లో నేర్చుకొని వస్తున్నా. ఎందుకంటే తెలుగులో కనుక చెప్పకపోతే మరి నాకు కష్టమవుతుంది. నాకేంటంటే మీరు నేర్చుకోవాలి. నా ఉద్దేశం ఏంటంటే నాకు ఇంగ్లీష్ వస్తుందని చూపించుకోవడం కాదు, మీరు నేర్చుకోవాలి. ఫిండిష్ అంటే ఏంటి? ఫస్ట్ చిన్న వర్డ్తో స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ చిన్న వర్డ్తోని, చిన్న వర్డ్, ఏదో ఒక చిన్న వర్డ్ మీరు ఇవ్వండి నాకు. ఫిండిష్ అంటే పాపిష్టి పనులు, దరిద్రమైన పనులు, చండాలమైన పనులు, భూతాల దయ్యాలతో సంబంధించిన పనులు. నాకే మీకంటే మంచి తెలుగు వచ్చు. సరే వద్దులే. సావేజ్ అనే వర్డ్ నేను యూజ్ తీసుకుంటా. సావేజ్ అనగానే మీకు గుర్తురావాలి కదా. బార్బారిక్, రూత్లెస్, నెఫేరియస్, విక్డ్, డ్రెడ్ఫుల్, ఆఫుల్. రైట్, అంతే. మళ్ళీ డైబాలికల్కి కొంత ఉంచేద్దాం, కొన్ని డైబాలికల్కి ఉంచిద్దాం. విక్డ్, బ్రూటల్, నెఫేరియస్, సావేజ్, డెవిలిష్. ఇక ఈ ఒక్క వర్డ్ గుర్తుంటే ఇవన్నీ గుర్తొస్తాయి. డెవిలిష్ అంటే దయ్యం ఎట్లాంటి పనులు చేస్తాయి? పాపిష్టి పనులే చేస్తాయి దయ్యం. డైబాలికల్ చాలా క్రూరంగా, విధ్వంసంగా, చాలా దారుణంగా ఎవరినైనా చంపేయడం కానీ, నరికేయడం కానీ, పనులు చేయడం కానీ దాన్ని డైబాలికల్ అంటారు. డైబాలికల్ అంటేనే డీతో మళ్ళీ డెవిలిష్ గుర్తు రావాలా. డెవిలిష్ గుర్తొచ్చిందంటే ఇన్ఫర్నల్, కొత్త వర్డ్ ఫస్ట్ టైం నేర్చుకుంటున్నాం. ఇన్ఫర్నల్, డైబాలికల్, డెవిలిష్, ఇన్ఫర్నల్. సతాన్ అంటే దయ్యం. బైబుల్లో సతాన్ అంటే భయం. సాటానిక్, డెమోనిక్, హెల్లిష్, ఇన్ఫర్నల్, విక్డ్, సాటానిక్ అన్ని ఒకటే వర్డ్స్ సార్. ఎక్కువ మైండ్ మీద లోడ్ తీసుకోవద్దు. అన్ని పాపిష్టి పనుల గురించే, దయ్యాలు చేసే పనుల గురించే. డెవిలిష్ మళ్ళీ వచ్చింది కదా సార్, ఇబ్బంది ఏం లేదు. ఇప్పుడు మనము పాతకాలంలో నేర్చుకున్న వర్డ్స్, పాతకాలం అంటే మన పాత మార్క్స్లో నేర్చుకున్న వర్డ్ ఒడియస్, నెఫేరియస్, ఇన్ఈక్విటస్. నిన్ననే ఒక వర్డ్, క్లస్టర్ ఆఫ్ వర్డ్స్ ఏతో నేర్చుకున్నాం నిన్ననే. ఏ అబారెన్స్, అబామినేషన్, డిటెస్టబుల్, డెస్పికబుల్. చిన్న భగవంతుడు ఇంత మంచి షార్ప్ మెమొరీలు ఇచ్చిండు మీకు. క్లాస్లో టాపర్స్ మీరు. ఒక జమానాలో మీరు ఒక ఆట ఆడిరు క్లాస్లో. మీరు మీ మెమొరీ ఎట్లయిపోతుంది ఏంది? ఈవిల్, ఇన్ఈక్విటస్, అబామినల్, హీనస్, ఒడియస్. వర్డ్స్ని ప్రేమించండి. కావాలంటే మీ ఫ్రెండ్ ఎవరైతే ఇవ్వాలన్నా ఆయనను అన్ని తిట్లు తిట్టండి. యువర్ ఎ హీనస్ మ్యాన్, యువర్ యాక్టివిటీ ఈస్ ఒడియస్, యువర్ ఫేస్ ఈస్ డెవిలిష్, మా జైన్ సార్ ఫేస్ ఈస్ డైబాలికల్ అనుకోండి. ఏమైంది? రైట్. ఏంజలిక్, దైవదూతులు. భగవంతుడి యొక్క దూతులు ఉంటారు కదా, దైవదూతులు. ఏంజలిక్ పనులు చేసేవన్నీ. ఏంజలిక్ అంటే ఏంటి? నిజంగా చెప్తున్నా, అబద్ధాలు ఎక్కడ చెప్పట్లే. ఇక్కడ కొందరు కూర్చునేటోళ్ళు, ఇక్కడ కొందరు కూర్చునేటోళ్ళు, అక్కడ కొందరు కూర్చునే క్లాస్ చెప్పేటోడిని ఇక్కడి నుంచి సౌండ్స్, అక్కడి నుంచి సౌండ్స్, అక్కడి నుంచి సౌండ్స్, భలే ఉండేది క్లాసు. ఎంజాయ్ చేసుకుంటూ పోయేటోడిని. దాని తర్వాత ఒట్టిగానే అరిసిరు గూగుల్లో చూసేసి అరిసిరు వాళ్ళకి వస్తుందా పాడా అనుకునేటోడు. అట్లా అనుకున్నా. చూస్తే అందరు ఫోటోలు ఉన్నాయి ఆడ, అందరికీ జాబ్లు వచ్చినాయి. సో నేను సౌండ్స్ చూస్తున్నా ఎక్కడి నుంచి వస్తున్నాయా అని. ఆ ఫోటోలు రావాలి, నాకు రావాలా. ఏంజలిక్ అంటే దైవదూతులు. ఏంజలిక్ అంటే స్పిరిచువల్, గాడ్లీ, హెవెన్లీ, సెలెస్టియల్. హెవెన్లీ, సెలెస్టియల్, గాడ్లీ, స్పిరిచువల్, హోలీ. స్ప్రైట్, తాగే స్ప్రైట్. స్పిరిటెడ్, స్పిరిటెడ్ పెట్టుకుందాం. డివైన్. అందరూ వర్డ్స్ ని ప్రేమించాలా. బోర్ కొట్టొద్దు, ఎవ్వరికి బోర్ కొట్టొద్దు. ఫస్ట్ టైం ఎవరైతే వర్డ్ నేర్చుకుంటారో కొద్దిగా బాగానే కొద్దిగా అది మైండ్కి ఎక్కదనమాట. మెల్లమెల్లంగా నేర్చుకోవాలా. డివైన్ అంటే హెవెన్లీ అంటే సెలెస్టియల్,
దేవుడితో సంబంధించింది అనమాట. అన్ని వర్డ్స్ దేవుడితో డివైన్ ఫీలింగ్స్ అంటాము, హెవెన్లీ ప్రేయర్స్ అంటాము, సెలెస్టియల్ వరల్డ్ అంటాము, హోలీ ప్రాఫెట్ అంటాము, ఎథ్రియల్ మ్యాన్ అంటాము, స్పిరిచువాలిటీ అంటాము. ఫ్రెండ్లీ, ఈ ఫ్రెండ్లీ వర్డ్కి అయితే ఇక వచ్చేసాల. ఫ్రెండ్లీ అంటే ఒకటి, అమికబుల్, ఏమ్నబుల్, ఫ్రెండ్లీ, అమికబుల్ వచ్చింది, ఏమియబుల్ వచ్చి, కార్డియల్ వచ్చింది, కార్డియాలిటీ వచ్చింది, జీనియల్ వచ్చింది, కొంజీనియల్ వచ్చింది. అయిపోయి ఆఫబుల్ మర్చిపోయినాం. ఆఫబుల్ మర్చిపోయినాం. పర్వాలే. సూపర్. బోర్డు చూడండి ఎంత బాగుందో, బ్లూ కలర్ వర్డ్స్, రెడ్ కలర్ మీనింగ్స్, అందులో మీరు అంత ప్రేమతో చెప్తా ఉంటే ఆహా, ఆ సందడే వేరు. ఫెండిష్ అంటే విక్డ్, విక్డ్ అంటే పాపిస్టి, పాపిస్టిక్ ఆపోజిట్ డయాబాలికల్ సినోనిమ్, డెవిలిష్ సినోనిమ్, ఏంజలిక్ ఆపోజిట్. ఏంజలిక్ ఆపోజిట్. మెల్లంగా అర్థమైతే ఇబ్బంది ఏం లేదు. CGL లో 99% సక్సెస్ మీకే రావాలా. 1% తప్పిందంటే ఏం భయపడే అవసరం లేదు. CGL నెక్స్ట్, CHL కూర్చుంది పక్కన. జాబ్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మనకు రావాలా. మన కోసమే తయారు చేసింది అన్ని జాబ్లు, సౌత్ కోసమే తీసేస్తున్నా. వ్యానిటీ మొన్ననే నేర్పించిన. రైట్ సార్, వెరీ గుడ్. ప్రైడ్, ఆరోగెన్స్, ఆరోగెంట్, కన్సీటెడ్, ప్రౌడ్, హార్టీనెస్. అబ్బా నిన్ననే నేర్చుకున్నావు. హార్టీనెస్, సూపర్. హార్టీనెస్, నార్సిజం, ఎగోసెంట్రిక్, ఎగోమానియాక్. చాలో అయిపోయా. స్వాగా, వాట్ ఏ వర్డ్. స్వాగా, గర్వంతో నడవడం, స్వాగా. హార్టీనెస్, ఎగోమానియా, ఎగోటిజం, నార్సిజం. పాత వర్డ్లు అన్ని తీసేసిన. ప్రౌడ్, ఆరోగెంట్, హార్టీ, కన్సీటెడ్, ఇవన్నీ ఆల్రెడీ నేర్చుకున్నాం. నేర్చుకున్న వర్డ్స్ని రాయడం ఎందుకు? హార్టీనెస్, ఎగోమానియా, ఎగోటిజం, నార్సిజం. సూపర్ వర్డ్. నా అంతటి వాడు లేడు, నేనే గొప్ప, నేనే అందగాన్ని, నా దగ్గర డబ్బులున్నాయి. రైట్, సూపర్. ఆనెస్టీ అంటే ఏంటి? వెల్, ఆనెస్టీ తెలుగులో అమ్మ, తెలుగు ఆనెస్టీ, ఇది ఒక్కటి నేర్చుకోకుండా వచ్చిన. అజైలా, నిజాయితీ, రైట్. నిజాయితీ పరుడు. ఆనెస్టీ, నిజాయితీ. ఆనెస్టీ ఫాలో చేసేవాడు నిజాయితీ పరుడు. ఎస్, ఆనెస్టీ అంటే ఏంటి? మోరలీ సౌండ్ అనమాట. ఆనెస్టీ అంటే బెస్ట్ వర్డ్ నేను నేర్పిస్తా ఉంటా ఎప్పుడు చూసినా. అప్రైట్, ప్రిన్సిపల్డ్, డిసిప్లిన్డ్, ట్రూత్ఫుల్, ఫ్రాంక్, ఎథిక్స్, ఎథోస్, ప్రిన్సిపల్డ్. రైట్. క్యాండిడేట్ అంటే బోల్డ్, కరేజియస్, ఇంట్రపెడ్, వాలియంట్, వాలరస్. మహాత్మా గాంధీ ఈజ్ నోన్ ఫర్ హిజ్ ఆనెస్టీ అంటే మొరాలిటీ, ఎథిక్స్, ఎథోస్. అమ్మా మొరాలిటీని బదులు మోర్టాలిటీ పెట్టిరమ్మా. థ్యాంక్ యూ సో మచ్. అయ్యో, మార్టాలిటీ అంటే డెత్ రేట్ అండి. మొరాలిటీ రావాలాడా. మనం ఫ్లోలో చెప్పుకుంటూ పోతున్నాము. ఒక్క స్టూడెంట్ మాత్రం చాలా సీరియస్గా గమనిస్తారు అనమాట. ఎన్ని తప్పులు చెప్తాడో అది చూడాలి, ఎన్ని ఒప్పులు చెప్తాడో అవి చూడొద్దు. థ్యాంక్ యూ అమ్మా. ట్రూత్ఫుల్నెస్, ఎవరో ఒకరు చూడాలా, ఫ్లోలో పోవద్దు. ట్రూత్ఫుల్నెస్, సూపర్. వెరాసిటీ, అప్రైట్నెస్, వర్సిమిలిట్యూడ్. సూపర్ అమ్మా, సూపర్. ట్రూత్ఫుల్నెస్ అంటే వెరాసిటీ, క్యాండిడ్నెస్, ట్రస్ట్వర్తీనెస్. బెస్ట్ వర్డ్ ఇస్ కాండార్. మోడెస్టీ, మీకు తెలిసినవాడు, నాకు తెలిసినవాడు. మా నాన్న చాలా మోడెస్ట్, మా నాన్న చాలా హంబుల్. మోడెస్ట్ అంటే వినయ పురుషుడు, వినయంగా మాట్లాడేవాడు, వినయంతో ఉన్నవాడు. ఎస్, మీకు షై, కాయి, రెటిసెంట్, టాసిటర్మ్. ఇంకా మోడెస్టీ అంటే హ్యూమిలిటీ, హంబుల్నెస్. కొద్దిగా ఫాస్ట్ చెప్తున్నానండి, ఏమనుకోవద్దు. హ్యూమిలిటీ, హంబుల్నెస్, తక్కువ మాట్లాడేవాడు, సిగ్గుపడేవాడు, కానీ వినయ పురుషుడు. డీసెన్సీ, 4th మార్క్లోనో 3rd మార్క్లోనో మంచి వర్డ్స్ నేర్పించిన డీసెన్సీ. క్లాస్లో సూపర్.
డెకోరమ్, సివిలిటీ, ప్రొప్రైటీ, మేనర్స్, ప్రోటోకాల్, ఇంకా ఇంకా ఈతోని ఒక్క వర్డ్ చూద్దాం క్లాస్లో, ఎవరు మెమరీ షార్? ఈతోని ఎటిక్వెట్ అంటారు, లేకపోతే ఎటిక్వే. ప్రొప్రైటీ అనే వర్డ్ ఎప్పుడు మర్చిపోవద్దు. అర్నబ్ గోస్వామి బాగా యూజ్ చేస్తూ ఉంటాడు అనమాట. ఆ ఒక్క ఛానల్ చూడండి, మీ ఇంగ్లీష్ ఇంప్రూవ్ అయిపోతుంది. టైమ్స్ నౌ అయినా చూడండి, రిపబ్లిక్ అయినా చూడండి, 15-20 minutes చూడండి. Is known for his propriety trying to dazzle upon the opposition leader Mr. Rahul Gandhi. India likes to ask you a question అంటాడు. అంటే అప్పుడప్పుడు వింటా, మరీ ఇరిటేటింగ్ ఉంటాడు, సేమ్ నా లెక్కనే, మరీ ఎక్కువ నాకే తెలుసు అనుకుంటాడు, ఎవరిని మాట్లాడినాడు. ఇంతమంది ప్యానలిస్ట్లో వాడే మాట్లాడుతూ ఉంటాడు. కానీ ఇప్పుడు జర ఏజ్ పెరిగింది కదా, తగ్గిండు. బాగా బొంబాయి పోలీస్ తీసుకుపోయి బాగా లోపల వేసినట్టుంది. రైట్. సో వ్యానిటీ అంటే ఏంటి? గర్వం. గర్వం అంటే ఆపోజిట్ ఏం రావాలా? హంబుల్. రైట్. తెలుగులో పక్కా రాసుకోండి దయచేసి. ఇంగ్లీష్లో నేర్చుకుంటే ఫస్ట్ టైం రావు, తెలుగుతోనే వస్తుంది. ఫస్ట్ నేను ఒక వర్డ్ని మా మాతృభాషలో ట్రాన్స్లేట్ చేస్తా, మా మాతృభాష నుంచి తెలుగుకు వస్తా, తెలుగు వచ్చి ఇంగ్లీష్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. డైరెక్ట్ ఇంగ్లీష్ ప్రపంచంలో ఎవ్వరికి రాదు, కొత్త వర్డ్స్ రానే రావు. అది షార్ప్ మెమరీ ఉంటేనే వస్తుంది. మాతృభాష నుంచి ట్రాన్స్లేట్ చేస్తే జల్ది వస్తాయి. టు ఇంక్రీజ్ ర్యాపిడ్లీ ఇన్ నంబర్, మల్టిప్లై, ప్రొలిఫరేట్, ప్రొక్రియేట్, ప్రాపగేట్, ఎస్కలేట్. 4 అద్భుతమైన వర్డ్స్. ప్రొలిఫరేట్, the population is proliferating. The corona cases are proliferating. పెరుగుతున్నాయి, భారీగా పెరుగుతున్నాయి అంటే మీనింగ్ ఏంటి? మల్టిప్లై, సర్జ్. మల్టిప్లై, ఇంక్రీజ్ ఇన్ నంబర్. ఫస్ట్ బెస్ట్ వర్డ్ భజన్. మా మిత్రులకి కొద్దిగా నా యొక్క రిక్వెస్ట్, 20 minutesలో క్లాస్ అయిపోతుంది, కొద్దిగా సైలెంట్. ప్రొక్రియేట్. యానిమల్స్ ప్రొక్రియేట్ చేస్తాయండి. యానిమల్స్ అని పిల్లల్ని ఇస్తూ ఉంటాయి. పిల్లల్ని ఇవ్వడము, పిల్లల్ని కనడం అంటే ఏంటి? ఒకటే వర్డ్ చాలు నాకు, 4 వద్దిగా. పిల్లల్ని కనడం అంటే ఏంటి? పిల్లల్ని ఇవ్వడం అంటే ఏంటి? ప్రొడ్యూస్ యంగ్ వన్స్. దాన్ని ఇంగ్లీష్లో రీప్రొడ్యూస్ అంటారు. అయిపోయా. ప్రొడ్యూస్ యంగ్ వన్స్, రీప్రొడ్యూస్. ప్రాపగేట్. మీ మతాన్ని మీరు ప్రాపగేట్ చేయండి, నా మతాన్ని నేను ప్రాపగేట్ చేస్తా. మీ యొక్క హీరోని మీరు ప్రాపగేట్ చేయండి, నా యొక్క హీరోయిన్ని నేను ప్రాపగేట్ చేసుకుంటా. ప్రాపగేట్ అంటే ఏంటి? ప్రమోటు, పబ్లిష్, అడ్వర్టైజ్. సూపర్. అడ్వర్టైజ్, పబ్లిష్, ప్రమోట్. బెస్ట్ వర్డ్ ఆఫ్ ద డే ప్రొముల్గేట్. ప్రమోటు, అడ్వర్టైజు, కమ్యూనికేటు, స్ప్రెడ్, ప్రొముల్గేట్. ఎస్కలేట్. Well, the number of mental cases are escalating. చాలా చదివి ఐఐటి, ఏఐట్రిపుల్ అని ఈ పిల్లలు ఎవరైతే ఇంటర్మీడియట్లో ఉన్నారో వాళ్ళ యొక్క సంఖ్య, మెంటల్ సంఖ్య పెరిగిపోతుంది. ఎస్కలేటింగ్ అంటే అది కూడా పెరగడమే, ఇది కూడా పెరగడమే, అది కూడా పెరగడమే. దీన్ని ఏమంటారు? సోర్ అంటారు, సర్జ్ అంటారు. సర్జ్, SURGE, సోరు, సర్జ్, మల్టిప్లై, షూట్. మంచి వర్డ్స్ అండి. ఒక్కసార్లు అయితే నిజంగా రావు, అబద్ధాలు ఆడకూడదు, కానీ 4-5 సార్లు రివిజన్ చేసుకోండి చాలు. ఒక్కసార్లు అయితే వచ్చే వర్డ్లు అయితే కావు. కొన్ని సంవత్సరాలు ప్రాక్టీస్ చేసిన తర్వాత నాకు వచ్చినాయి, కానీ మీ మైండ్స్ నాకంటే 4 times షార్ప్. మీ మైండ్స్ అనేవి చాలా షార్ప్. సో ఇప్పుడు ఇంక్రీజ్ ర్యాపిడ్లీ ఇన్ నంబర్ అండ్ మల్టిప్లై అంటే ఏం చేయాలి నేను ఇక్కడ? ఎస్కలేటా, ప్రాపగేటా, ప్రొక్రియేటా, ప్రొలిఫరేటా? ఎస్కలేటా, ప్రొలిఫరేట్. అబ్బా. క్లస్టర్ ఆఫ్ హౌసెస్ ఇన్ అ విలేజ్. ఒక చిన్న విలేజ్ లో చాలా తక్కువగా ఇల్లులు ఉండడం, దాన్ని స్టాక్ అంటారా, హ్యామ్లెట్ అంటారా, ట్రస్ అంటారా, క్లాక్ అంటారా? సూపర్ అండి, సూపర్. స్టాక్ అంటే ఏంటి? స్టాక్ ఆఫ్ బుక్స్. గుప్పు యొక్క లైన్ కరెక్ట్. దాన్ని ఏమంటారు? ఇది పీతో వచ్చేవాడు పైల్. స్టాక్ అంటే పైలు, మౌండ్, హీప్. ఒక్క క్వశ్చన్ మీకు ఎప్పుడు వింత క్వశ్చన్ తీసుకొస్తారు, సో దట్ లైఫ్లో మీరు మర్చిపోవద్దని. ఒకటే క్వశ్చన్,
పైల్ ఆఫ్ బుక్స్ అంటాం, హీప్ ఆఫ్ బుక్స్ అంటాం, హీప్ ఆఫ్ బ్యాగ్స్ అంటాం, మౌండ్ ఆఫ్ బ్యాగ్స్ అంటాం, పైల్. హ్యామ్లెట్ ఒక విలేజ్ లో చాలా తక్కువ ఇల్లులు ఉండడము, అదే ఎప్పుడో పాతకాలంలో పుట్టిన వర్డ్. ఇప్పుడు హ్యామ్లెట్ అనే వర్డ్ లేదు. ఇంగ్లీష్ వాళ్ళు వాళ్ళ వర్డ్స్ కావాలని స్వార్థంగా రాసుకున్నారు కాబట్టి మీనింగ్ ఏమి ఇచ్చింది తెలుసా? స్మాల్ విలేజ్ వేర్ దేర్ ఇస్ నో చర్చ్ అని రాసిండు. వేర్ ఇస్ నో టెంపుల్ అని కూడా రాయొచ్చు కదా, దేర్ ఇస్ నో మాస్క్ అని కూడా రాయొచ్చు కదా. కానీ వాళ్ళ డిక్షనరీ ఆక్స్ఫోర్డ్ కదా, ఆక్స్ఫోర్డ్ ఇంగ్లాండ్లో తయారైంది కదా, మరి అట్లాంటప్పుడు వాళ్ళు అట్లా రాసుకుర్రు. స్మాల్ విలేజ్ వితౌట్ ఎ చర్చ్, దాని మీనింగ్. ఆ చర్చు టెంపుల్ మాస్క్ తీసేద్దాం సార్, మనం అందరం సెక్యులర్లం, మనకు వద్దు ఇవన్నీ కాంట్రవర్సీలు. హ్యామ్లెట్ అంటే స్మాల్ విలేజ్ విత్ లెస్ నెంబర్ ఆఫ్ హౌసెస్. అయ్యా పిక్చర్ గిట్ల వచ్చిందా చూడండి. చిన్న మామూలుగా మీరు బస్సుల్లో కానీ ట్రైన్లో పోతా ఉంటే పెద్ద ఊరు ఉంటుంది, 4 ఇల్లులు ఉంటాయి. రాత్రి 7 తర్వాత పోవాలి అక్కడికి, మస్తు ఉంటుంది, మజా. వెనకాల నుంచి సౌండ్స్, ముందు నుంచి సౌండ్స్. మరి వాళ్ళు ఎట్లుంటారో నాకు తెలియదు. వాళ్ళు ఫార్మర్స్ సార్, ధైర్యం ఉన్న వాళ్ళు. ఎస్ కరెక్ట్. ట్రస్ట్, ఇది చాలా హార్డ్ వర్డ్ అండి, హార్డెస్ట్ వర్డ్ ఇన్ దిస్ మాక్ పేపర్ అనమాట. ట్రస్ట్ అంటే ఏదో ఒక ఫ్రేమ్ లాంటిది అనమాట. ఆ ఫ్రేమ్తో ఇల్లు కడతాం అనమాట. రాఫ్టర్స్, సపోర్ట్, రాఫ్టర్స్ ఇంకా స్ట్రట్స్ తోని ఫ్రేమ్స్ కడతాం. సపోర్ట్ అంటారు దాన్ని, బ్రేస్ అంటారు. మామూలుగా రైల్వే స్టేషన్ చూడండి, ఇట్లా సపోర్ట్ పెట్టి దానిపైన వాళ్ళు మెటల్ షీట్స్ పెడతారు. నేను ఇట్లా చెప్తే మీకు అర్థం కాదు కానీ ఇవన్నీ రాఫ్టర్స్. దీన్ని జాయిన్ చేయడానికి స్ప్రింగులు యూజ్ చేస్తారు, నట్ బోల్ట్స్ యూజ్ చేస్తారు, దాన్ని స్ట్రట్స్ అంటారు. చూడండి ఇది మామూలుగా రైల్వే స్టేషన్లో ఉన్న దృశ్యాలు, ఫంక్షన్ హాల్లో ఉన్న దృశ్యాలు. చాలా హార్డ్ వర్డ్, అది నేను చెప్తే అర్థం కాదని నా మైండ్ ఎందుకో చెప్పింది, అందుకని పిక్చర్ పెట్టేసిన. క్లాక్, క్లాక్ అంటే ప్రపంచంలో ఈ క్లాకులు మస్తు దొరుకుతూ ఉంటారు అనమాట. మస్కా కొట్టేటోళ్ళు నేను నేర్పించినా కదా వాత క్లాస్. మస్కా కొట్టేటోళ్ళు ఏమంటారు? ఫ్లాటర్, ఫ్లాటరీ, బూట్ లిక్కర్. బూట్ లిక్కర్ అంటే ఇక తెలుగులో నేను ట్రాన్స్లేట్ చేయను. బూట్ లిక్కర్, లిక్కర్ అంటే మంది కాదు, మళ్ళీ మంది అందగలరు. బూట్ లిక్కర్. మస్కా కొట్టేటోళ్ళు అనమాట, ఈ గ్రూప్ ఆఫ్ సైకోపాంట్ ఫాలోవర్స్. చూసుకోండి, ఇంత మంచి పిక్చర్ పెట్టినా, దీనికంటే మంచి పిక్చర్ మీకు ప్రపంచంలో దొరకదు. నార్త్ కొరియా, జింగ్ పాంగా, ఏంది నా పేరేంది ఇది? ఏదో జిమ్గాంగో పింగ్ పాంగో నమస్తేలు పెడుతురు. కింద వంగురా అంటే వంగుతారు, లెవ్వురా అంటే లేస్తారు. చూస్తుండు ఎట్లా చూస్తుంటా, ఏంది నేను ఇట్లా తప్పట్లు కొడితే మీరు అట్లా కొడతారా, లోపల చూసుకుంటా అంటుండు. సో మస్కా కొట్టే గ్యాంగ్. సైకోపాంట్ అంటే మస్కా కొట్టేటోళ్ళు. ఫ్లాటరీ అంటే మస్కా కొట్టుట. ఫ్లాటరర్స్ అంటే కొట్టేవాళ్ళు. బెస్ట్ వర్డ్ ఆఫ్ ద డే సైకోఫాంట్. క్లాక్ అంటే గ్రూప్ ఆఫ్ సైకోపాంట్ ఫాలోవర్స్. ఆన్సర్ మనకు ఆల్రెడీ వచ్చింది, హ్యామ్లెట్. రైట్. ఇన్ ద పింక్, ఫటాఫట్. ఇన్ ద పింక్, ఇన్ ద పింక్. ఐ ఆమ్ ఇన్ ద పింక్, యు ఆర్ ఇన్ ద పింక్. ఇన్ గుడ్ హెల్త్ కండిషన్. 2-4 వర్డ్స్. ఎవరైతే హెల్త్ చాలా బాగుంటుందో వాళ్ళని ఏమంటారు? ఎవరిదైతే హెల్త్ చాలా దృఢంగా ఉంటుందో, చాలా బలిష్టంగా ఉంటుందో, చాలా పర్ఫెక్ట్గా ఉంటుందో, రోబోస్ట్. రోబోస్ట్, హెల్దీ, లైవ్లీ, ఎనర్జెటిక్, ఎజైల్. ఒక ఇడియం కూడా నేర్పించా, ఫిట్ యాజ్ అ ఫిడల్. రైట్, సూపర్. ఇన్ ద పింక్ అంటే చూడండి, తాతగారు ఏజ్ 90 years ఉంటుంది, కానీ ఎక్కడ కథ చెప్తుండు. కరెక్ట్ చెప్పినావు తాత, కథ చెప్తుండు అనమాట. చూడో, జైన్ మాక్ ఎక్స్ప్లెనేషన్ నడుస్తుంది, నువ్వు డైరెక్ట్ క్లాస్ పోతలేవు, ఆన్లైన్లో నేర్చుకుంటున్నావు. వర్డ్స్ అన్ని నేర్చుకో. ఎంత నవ్వుతూ ఉన్నాడు చూడండి, అంటే పర్ఫెక్ట్గా ఉన్నాడు, ఎలాంటి రోగం లేదు, హెల్దీగా ఉన్నాడు. ఫిట్ యాజ్ అ ఫిడల్. ఇన్ పర్ఫెక్ట్ హెల్త్, హేల్ అండ్ హార్టీ, రోబస్ట్, ఫిట్ యాజ్ అ ఫిడల్. మంచి వర్డ్స్ అండి. చాలా మంది రాకపోతే ఇన్ పింక్ డ్రెస్ అనుకుంటారు. రాకపోతే అన్న ఇన్ ద పింక్ అంటే పింక్ డ్రెస్ వేసుకొని వచ్చారు, కరెక్టే, కొట్టేసేయి. ఇట్లనే మార్కులు ఎగిరిపోయినాయి. మరి మైనస్లో పడుతున్నాయి. మన క్లాస్లో కూడా రిజల్ట్లో మైనస్లు వస్తున్నాయి కొందరికి. ఎవరికి వస్తున్నాయో నాకు తెలియదు, పేర్లు కూడా చదవ, నాకు అనవసరం. ఇన్ ద లైమ్ లైట్ అంటే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్, హ్యాపీ మూడ్, గుడ్ హెల్త్. సురేష్ రికవర్డ్ కంప్లీట్లీ ఫ్రమ్ హిస్ సర్జరీ అండ్ హ్యాస్ బీన్ ఇన్ ద
పింక్ ఎవర్సెన్. పాపం సర్జరీ జరిగిందనమాట. సర్జరీ జరిగిన తర్వాత ఇప్పుడు చాలా హెల్దీగా ఉన్నాడు, ఎలాంటి ప్రాబ్లం లేదు. నెక్స్ట్ గ్రీన్ థమ్ అయినది టాలెంట్ ఇన్ గార్డెనింగ్. సూపర్ అబ్బా. గ్రీన్ థమ్ అంటే ఎవరికైతే గార్డెనింగ్ చాలా ఇష్టమో, ఎవరైతే చెట్లు కొమ్మలు బాగా పెంచగలరో, ఎవరికైతే కల్టివేషను హార్టికల్చరు చాలా ఇష్టమో వాళ్ళని, మై గ్రాండ్ ఫాదర్ ఈజ్ అ గ్రీన్ థమ్ బికాస్ హీఈస్ వెరీ మచ్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఫార్మింగ్. అంటే ఏ చెట్టునైనా వాళ్ళు పెంచేస్తారనమాట. వాళ్ళకి ఎట్లా చెట్లు పెంచాలో భగవంతుడు వాళ్ళకి మంచి కళ ఇచ్చిండు అనమాట. చూడండి, రిటైర్ అయిన తర్వాత పాపం ఆయన అక్కడ ఇక్కడ టైం వేస్ట్ చేయడం, ఎంత మంచి గార్డెన్ పెంచిండో. సో చిన్నగా చెప్పాలంటే ఎవరికైతే గార్డెనింగ్లో ఇంట్రెస్టో, ఎవరైతే కొమ్మల్ని చెట్టుల్ని పొట్టల్ని బాగా పెంచగలరో వాళ్ళని గ్రీన్ థమ్ అంటారు, గ్రీన్ ఫింగర్స్ అంటారు. రెండు గుర్తుపెట్టుకోండి, రెండు ఇడియమ్స్, గ్రీన్ థంబ్ కానీ గ్రీన్ ఫింగర్స్ కానీ. A natural talent for growing plants. సార్ పాపిష్టి చేతులు కూడా ఉంటాయి, పుణ్యమైన చేతులు ఉంటాయి. పాపిష్టి చేతులు ఏ మొక్క పెట్టినా నెక్స్ట్ డే చచ్చిపోతుంది. అందుకనే గ్రీన్ థమ్ అని పెట్టిరు. అవును, ఇప్పుడు నా లాంటి వాడికి ఇచ్చిరనుకో, మీరు మంచి రోజు తీసుకొని జైన్ సార్ బాగా పాఠం చెప్తున్నారు, నన్ను కొమ్మ పెట్టిననుకో నెక్స్ట్ డే చచ్చిపోతుంది. అందులో నాకు తెలియదు, బికాజ్ నాకు గ్రీన్ థమ్ లేదు, నీకు గ్రీన్ థమ్ ఉంది. నువ్వు మామూలుగా ఏదైనా బంజర భూమిలో కూడా ఏమైనా సీడ్ వేసినావు అనుకో, అక్కడ చెట్టు వచ్చి కూర్చుంటుంది. I have never has a green thumb. Everything I try, grow dies. Indian masses are dash law abiding, far and away, by and large, by far, by any means. Super question of the day. Super question of the day. Indian masses are dash law abiding. India lo prajalu ganaga chuste 90% law ni paatistaru. Far and away, by and large, by far, by any means. బై అండ్ లార్జ్. అబ్సల్యూట్లీ రైట్ సార్. కీ ఇవ్వలేదంటారు, మరి ఆన్సర్లు చెప్తారు. బై అండ్ లార్జ్ అంటే మెయిన్లీ, మోస్ట్లీ. ఫార్ అండ్ అవే అంటే బై ఎ గ్రేట్ మార్జిన్. బై ఫార్ అంటే బై ఎ గ్రేట్ మార్జిన్. బై ఎనీ మీన్స్ అంటే బై అట్ ఎనీ కాస్ట్. దీనికి ఇట్లా చెప్తే అర్థం కాదు, దీనికి ఒక మీనింగ్, దీనికి ఒక మంచి సెంటెన్స్ చెప్తా. టెండూల్కర్ ఈజ్ బై ఫార్ ద బెస్ట్ బ్యాట్స్మెన్ ఇన్ ద వరల్డ్. టెండూల్కర్ బై ఫార్ అండ్ అవే ద బెస్ట్ బ్యాట్స్మెన్ ఇన్ ద వరల్డ్. అంటే ప్రపంచంలో టెండూల్కర్ అనేవాడు ఒక బెస్ట్ బ్యాట్స్మెన్. బై అండ్ లార్జ్ ఐ లైక్ దిస్ క్లాస్, మోస్ట్లీ ఐ లైక్ దిస్ క్లాస్. ఏదో ఒకరు ఇద్దరు ముగ్గురు పాపం నన్ను సతాయిస్తారు తప్ప మిగతా వాళ్ళందరూ మంచోళ్ళే. బై ఫార్ స్టాచ్యూ ఆఫ్ పీస్ ఇస్ ద బెస్ట్ స్టాచ్యూ ఇన్ ద వరల్డ్, ఇస్ ద టాలెస్ట్ స్టాచ్యూ ఇన్ ద. బై ఫార్ స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ ఆర్ స్టాచ్యూ ఆఫ్ అహ్మదాబాద్ లో ఉన్న స్టాచ్యూ ఏమంటారు, యూనిటీ, ఇస్ ద లాంగెస్ట్ స్టాచ్యూ, 182 meters అనమాట. బై ఎనీ మీన్స్ ఐ వాంట్ టు క్రాక్ ఎస్ఎస్సి సిజిఎల్. బై ఎనీ మీన్స్ అంటే ఎనీ కాస్ట్. చాలా మంచి క్వశ్చన్ అండి. 10 minutesలో క్లాస్ వైండప్ చేస్తా. 4:10కి క్లాస్ అయిపోతుంది. హలో హరీష్. Yeah, sir, please tell me how to improve vocabulary. Pitfall, super Harish, you are doing good Harish. Right. The dash of the middle school is a woman of dash. The dash of the middle school is a woman of dash. Middle school ke ఆవిడ అయితే ఉందో ఆవిడ మాత్రం డాష్ అన్నమాట. చూడండి, కన్ఫ్యూజ్ అవుతుంది. ఆవిడ మాత్రం డాష్ ఉందని చెప్పిన అంటే ఏమో ఉందాడా. ప్రిన్సిపల్స్ ప్రిన్సిపల్లు, ప్రిన్సిపల్స్ ప్రిన్సిపల్లు, ప్రిన్సిపాల్లు ప్రిన్సిపాల్లు, ప్రిన్సిపాల్లు ప్రిన్సిపాల్. ఇక ఈ క్వశ్చన్ మీ పైన వదిలేస్తున్నా. ఫస్ట్ ప్రిన్సిపాల్ అంటే ఏంటి? ప్రిన్సిపాల్ అంటే హెడ్, సిఇఓ, మేనేజర్ ఎక్సెట్రా. అయిపోయి ఆ ముచ్చట అయితే పోయింది. ప్రిన్సిపల్ అంటే ఏంటి? రూల్స్, థియరీ, ఎథిక్స్, మొరాలిటీ. అయిపోయి. ప్రిన్సిపల్ ఫీచర్స్ అంటే మెయిన్ ఫీచర్స్, చీఫ్ ఫీచర్స్, వైటల్ ఫీచర్స్, పైవటల్. అది నేను చెప్పడం మర్చిపోయినా. బాసు, చీఫ్,
ఫండమెంటల్ ట్రూత్, థియరీ, మోరల్స్. నా ప్రిన్సిపల్ చెప్తే నేను దొంగతనాలు చేయను అంటే నా మోరల్స్ చెప్తున్నాయి అనమాట. చిన్నప్పటి నుంచే నన్ను అట్లా పెంచిరు. నా ప్రిన్సిపల్ చాలా గట్టివి, మహాత్మా గాంధీ ప్రిన్సిపల్ చాలా గట్టివి అనమాట. సో ఇప్పుడు ఏదేది తీసుకోవాలా? స్కూల్ అన్నాడు, ఇది తీసుకోలేం. ఇది ఎప్పుడైతే డమ్మీ అయిపోతుంది, ఇది కూడా డమ్మీ అయిపోతుంది. ఆ స్కూల్కి ఒకటే ప్రిన్సిపాల్ ఉంటాడు, మరి ఇక్కడ ప్లూరల్ వచ్చింది, తీసేయండి. ప్రిన్సిపాల్ సింగులర్, ద ప్రిన్సిపల్ ఆఫ్ ద మిడిల్ స్కూల్ ఇస్ అ ఉమెన్ ఆఫ్ ప్రిన్సిపాల్. అయిపోయి. ఈ ప్రిన్సిపల్ అయితే రాదు, ఈ ప్రిన్సిపల్స్ అవసరం లేదు. కామన్ సెన్స్, ఫాస్ట్గా చదివి ఆన్సర్ చేయాలి. వాడు మనల్ని ఇబ్బంది పెట్టడానికి ఇన్ని ప్రిన్సిపల్స్ పెట్టిండు మధ్యలో. ఆన్సర్ ఈస్ 3. నెక్స్ట్, ఇది ఇన్ దిస్ డేస్ ఆఫ్ కేబుల్ టెలివిజన్, ఇక్కడ నుంచి వచ్చు కదమ్మా, రైట్. In these days of cable television, the radio has become popular. As in the days before the dash of television, people switched on to their radios first thing in the morning. Channels of every dash can be heard, broadcasting news and songs of every dash. More than anything else, people prefer to listen dash, which bring refreshing change to the dash routine of their everyday lives. Ekkada హైరాన్ అవ్వద్దు, బాధపడొద్దు. ఇన్ దిస్ డేస్ ఆఫ్ కేబుల్ టెలివిజన్ అనమాట. ఇప్పుడు మన టోటల్ మోడర్న్ ఏజ్ ఏంటి? టోటల్గా మనం కేబుల్ టీవీలు ఎక్కువ చూస్తున్నాం అనమాట. రేడియో హ్యాస్ అగైన్ బికమ్ పాపులర్. ఎంత మోడర్న్ ఏజ్ వచ్చినా రేడియో మాత్రం తన స్థానాన్ని ఎప్పుడు పొడగొట్టలేదనమాట. మళ్ళీ రేడియో అనేది చాలా ప్రామినెంట్ అయిపోయింది, చాలా పాపులర్ అయిపోయింది. యాజ్ ద డేస్ బిఫోర్ ద డాష్ ఆఫ్ టెలివిజన్, రేడియో అనేది అందరు ఇప్పుడు చాలా వింటున్నారనమాట. ఒక రేడియో కారవాన్ అని వస్తుందనమాట, దాంట్లో 5000 సాంగ్స్ ఉంటాయి అనమాట. చాలా మంది ఇంట్లో అదే మోగుతూ ఉంటాయి, ఓల్డ్ మెలోడియస్ సాంగ్స్ అనమాట. సో యాజ్ ఇన్ ద డేస్ బిఫోర్ ద డాష్ ఆఫ్ టెలివిజన్, పీపుల్ స్విచ్డ్ ఆన్ ద రేడియోస్ ఫస్ట్ థింగ్ ఇన్ ద మార్నింగ్. టెలివిజన్ ఎప్పుడైతే పుట్టలేదో ప్రజలు రోజు పొద్దున పూట రేడియోని ఆన్ చేసి వాళ్ళకి ఇష్టమున్న పాటలు వినేటోళ్ళు. టెలివిజన్ ఎప్పుడైతే పుట్టలేదు? చాలా మంచి క్వశ్చన్. అపియరెన్స్, బర్త్, జెనసిస్. జెనసిస్ అంటే ఇన్సెప్షన్, బర్త్ అంటే కూడా స్టార్టింగ్ పాయింట్, ఆరిజిన్, అపియరెన్స్. ఒక మంచి వర్డ్ మీకు ఇక్కడ కనిపిస్తుంది, అడ్వెంట్. దాని మీనింగ్ అంటే ప్రపంచంలో ఫస్ట్ టైం ఒక మంచి ఐటమ్ వస్తుందో దాన్ని అడ్వెంట్ ఆఫ్ అంటారు. అడ్వెంట్ ఆఫ్ టెలివిజన్, అడ్వెంట్ ఆఫ్ ఫ్రిడ్జ్, అడ్వెంట్ ఆఫ్ ఆండ్రాయిడ్ ఫోన్. గుడ్ థింగ్, ఏదో కమింగ్ ఫర్ ద ఫస్ట్ టైం. ఇది రాంగ్ ఇంగ్లీషు, ఇక టైం లేదు కాబట్టి. సో మంచి వర్డ్ అనమాట. ఈ 3 వేస్ట్. ఎందుకంటే టెలివిజన్ ఫస్ట్ టైం పుట్టిందనమాట, దానికంటే ముందు రేడియో ఉండేదన్నమాట. పీపుల్ స్విచ్ ఆన్ టు దేర్ రేడియోస్ ఫస్ట్ థింగ్ ఇన్ ద మార్నింగ్. ఛానల్స్ ఆఫ్ ఎవ్రీ డాష్. మనకు ఆల్రెడీ క్లూ ఇచ్చిండు, ఏమంటున్నాడు? రేడియో, టెలివిజన్, ఛానల్స్. రేడియో గురించి మాట్లాడుతున్నాడు. అప్పుడు రేడియోస్ ఎలా నడుస్తుండే? ఒక చాలా ఫేమస్ రేడియో ఉందన్నమాట, దాని పేరేంటి? 98.3 FM. దేని మీద నడుస్తుంది అది? ఫ్రీక్వెన్సీ మీద నడుస్తుంది. రేంజ్ మీద నడవదు, వెరైటీ మీద నడవదు, ఫ్రీక్వెన్సీ. సో ఛానల్స్ ఆఫ్ ఎవ్రీ ఫ్రీక్వెన్సీ కెన్ బి హర్డ్ బ్రాడ్కాస్టింగ్. బ్రాడ్కాస్టింగ్ అనే వర్డ్ లేదు, కానీ అది నా సొంత ప్యాసేజ్ కాదు, వాడు క్రియేట్ చేసిండు. ఇంగ్లీష్లో బ్రాడ్కాస్టింగ్ అనే వర్డే లేదు. బ్రాడ్కాస్టే ఉంది, టెలికాస్టే ఉంది, ఫోర్కాస్టే ఉంది. బ్రాడ్కాస్టింగ్ న్యూస్ అండ్ సాంగ్స్ ఆఫ్ ఎవ్రీ డాష్. ఎవ్రీ స్టేటా, లాంగ్వేజా, డిస్క్రిప్షనా, బిహైండా? డెఫినెట్లీ రేడియోలు వచ్చేవి అన్ని స్టేట్స్ నుంచే వస్తాయి, అన్ని లాంగ్వేజెస్ వస్తాయి. స్టేట్ మళ్ళీ స్పెషల్గా మెన్షన్ చేయడం ఎందుకు? ఆఫ్ ఎవ్రీ లాంగ్వేజ్. డిస్క్రిప్షన్, బిహైండ్ నాన్ సెన్స్, మనల్ని ఆట ఆడియడానికి పిచ్చి పిచ్చి వర్డ్లు పెడతా ఉంటాడు. సాంగ్స్ ఆఫ్ ఎవ్రీ లాంగ్వేజ్. మోర్ దెన్ ఎనీథింగ్ ఎల్స్ పీపుల్ ప్రిఫర్ టు లిజన్. ఇన్ టు ద సాంగ్ అయితే రాదు కదా, ఫ్రమ్ ద సాంగ్ కూడా రాదు కదా. ఇప్పుడు కొట్లాట అనేది సిడికి నడుస్తుంది. ద సాంగా, టు ద సాంగా? ఎప్పుడు ప్లూరల్ గురించి మాట్లాడుతున్నాం, ఒకటే పాట గురించి అయితే మాట్లాడట్లే కదా. ఎస్ ప్లీజ్ సార్.
బిహైండ్ కైండ్ ఉందంటే డెఫినెట్లీ మరి అట్లాంటప్పుడు లాంగ్వేజ్ మనకి రాదు, ఇక కైండ్ వస్తుంది అప్పుడు. ఆల్ కైండ్ ఆఫ్ సాంగ్స్, కైండ్ ఉంటే డెఫినెట్లీ క్లైంట్ ఈజ్ అప్లికబుల్. అక్కడ బిహైండ్ ఉంది కాబట్టి తీసేసినాను, అక్కడ కైండ్ లేదు కాబట్టే లాంగ్వేజ్ అని రాశాను. ఇప్పుడు ఆల్ కైండ్స్ ఆఫ్ సాంగ్స్ అనమాట. డివోషనల్ సాంగ్స్ కావచ్చు, స్పిరిచువల్ సాంగ్స్ కావచ్చు, రొమాంటిక్ సాంగ్స్ కావచ్చు, ఇంకేమైనా సాంగ్స్ కావచ్చు. లాస్ట్కి పీపుల్ ప్రిఫర్ టు లిజన్ టు ద సాంగ్స్ విచ్ బ్రింగ్ రిఫ్రెషింగ్ చేంజ్ టు దేర్ డాష్ రొటీన్ ఆఫ్ దేర్ ఎవ్రీడే లైఫ్. పాపము లైఫ్లో ఉన్న కష్టాలతో చాలా వాళ్ళు పరేషాన్ అయిపోయారు అనమాట. మరి అట్లాంటప్పుడు ఏ వర్డ్ యూజ్ చేయాలా? రిఫ్రెషింగ్ చేంజ్ టు ద ప్యాక్డ్ రొటీన్ అంటామా? అనము. మోనోటోనస్, బోరింగ్. సూపర్ అబ్బా. ఎక్సైటింగ్ రొటీన్ అయితే ఎందుకు ఉంటుంది? ఎందుకు సాంగులు వింటారు? లైట్ అవసరం లే, అయిపోయా. నెక్స్ట్ సింపుల్గా ఇస్తున్నాను సార్ ఎవ్రీ పేపర్లో. మీ యొక్క మొరాల్ని లేపడానికి నేను హార్డ్ ఎక్కడ పెట్టట్లేదు అనమాట. హీ ఆఫన్ ఆస్ క్వశ్చన్స్ విచ్ వేర్ స్ట్రేంజ్ అండ్ విట్టి. హీ ఆఫన్ అంటే ఇంతకు ముందు నౌన్ ఉండాలా, హీ ప్రొనౌన్ కాబట్టే నౌన్ ఉండాలా. సో దీంతో నా యొక్క పారాజంబుల్ స్టార్ట్ అవ్వదు. ఏతో ఆప్షన్ తీసేయి. ఎంపరర్ అక్బర్ వాజ్ ఇన్ ద హ్యాబిట్ ఆఫ్ పుట్టింగ్ రిడల్స్ అండ్ పజల్స్ టు హిస్ కోర్టియర్స్. అబ్సల్యూట్లీ రైట్. ఒకటే మంత్రం మరీ మరీ చెప్తా ఉంటా క్లాస్లో. ఎప్పుడైనా ఒక సెంటెన్స్ నౌను ప్రొనౌన్తో స్టార్ట్ అయితే మీ పారాజంబుల్లో ఫస్ట్ సెంటెన్స్ అదే అవుతుంది. అక్బర్ అనేది నౌను. నా మ్యాండేటరీ పేర్లో ఫస్ట్ లైన్ దొరికేసింది. బి అనేది ఫస్ట్, కొట్టేసేయి. ఇప్పుడు కాంపిటీషన్ అనేది ఏకి బికి నడుస్తుంది. నా సెకండ్ పేరు దొరికిందంటే అయిపోయా. అక్బర్ గురించి చెప్తున్నాడు. అక్బర్కి ఒక పెక్యులర్ హ్యాబిట్ ఉందన్నమాట. ఎప్పుడు చూసినా రిడిల్స్ పజల్స్ వేస్తా ఉంటాడు అనమాట. సో మరి డెఫినెట్లీ నెక్స్ట్ లైన్లో కూడా అక్బర్ గురించే ఉండాలా. నెక్స్ట్ లైన్లో అక్బర్ ఉన్నాడా లేడా? ఈ వన్స్ అయితే తీసుకోలేను. వన్స్ అనేది స్టార్టింగ్లో వస్తుంది కాబట్టి మధ్యలో రాదు. అది వచ్చినా కమ్ పెక్యులర్ స్ట్రేంజ్ సర్కమ్స్టాన్స్ లో వస్తుంది. సో నాకు అనిపించింది ఏంటి, హీ ఆఫన్ ఆస్క్ క్వశ్చన్స్ విచ్ వేర్ స్ట్రేంజ్ అండ్ విటీ. విచ్ వేర్ స్ట్రేంజ్ అండ్ విటీ. ఆయన ఎప్పుడు రకరకాల క్వశ్చన్లు అడుగుతాడు అనమాట. ఏవైతే చాలా వింతగా ఉంటాయి, ఏవైతే చాలా హాస్యప్రదంగా ఉంటాయి. విట్టి అంటే హాస్యప్రదంగా, స్ట్రేంజ్ అంటే వింతగా ఉండడం. నా మ్యాండేటరీ పేరులో B1 A2 ఒక్కసారి వన్స్ హీ ఆస్క్డ్ ఎ వెరీ స్ట్రేంజ్ క్వశ్చన్. ఆ క్వశ్చన్తో అందరు కన్ఫ్యూజ్ అయిపోయారు అనమాట. ఆ క్వశ్చన్ని ఆన్సర్ చేయడానికి చాలా తెలివి ఉండాలా, చాలా టైం పట్టదు అనమాట. ఇట్ టుక్ మచ్ విజ్డమ్ టు ఆన్సర్ దిస్ క్వశ్చన్. సో ఆన్సర్ ఈస్ బిఏ. బిఏ ఏడుంది? 2 బీలేలు ఉన్నాయి. తర్వాత నా సీది కూడా కనుక్కోవాలా. బిఏసి. బిఏసి ఏడుంది? ఇందులో కిలో ఏసీ ఇచ్చిరా? అయ్యి బాబోయ్, కిందలో ఏమి ఇచ్చిరు? కిలో ఏ ఇచ్చిరా? అయితే ఆగండి ఆగండి, మరి నేనే తప్పు చెప్పుట. తప్పేముంది? Emperor Akbar was in the habit of putting old riddles and puzzles to his courtiers. He often asked questions which were strange and witty. It took much time. Once he asked కీ రాంగ్ అంటావా? కీ రాంగా? ఇది కరెక్ట్ అంటారా? డి కరెక్ట్ అంటారా? రైట్. ఆప్షన్ తప్పిచ్చాడా? 97 ఏ ఇచ్చాడమ్మా? ఏడిసి కరెక్టా అని ఇచ్చాడా? అంతే చాలు, ఏ అని ఇచ్చాడు కదా. రైట్, ఓకే. మరి మీరేమంటారు? సరే, మనకు భగవంతుడు తెలివి ఇచ్చిండు కదా. కీ మీద డిపెండ్ అవ్వడం ఎందుకు? ఇప్పుడు దాకా కీ ఎప్పుడైనా సినోనిమ్స్కి కీ చూసుకున్నావా? యాంటోనిమ్స్కి కీ తీసుకున్నావా? అసలు కీనే చూసుకోం కదా. ఉట్టి ఈ క్వశ్చన్లు వచ్చినప్పుడు కీ చూసుకుంటా ఉంటాం. ఎందుకంటే ఇక్కడ ఏమైనా జరగవచ్చు, బాంబులు పేలుతాయి ఇక్కడ. ఎంపరర్ అక్బర్ he often asked questions which were strange and witty. ఎప్పుడు ఒక్కసారి అతను ఒక వింత క్వశ్చన్ అడిగాడు. ఇట్ టుక్ మచ్ విజ్డమ్ టు ఆన్సర్ దిస్. కరెక్టే కరెక్టే, ఏ కరెక్టే. ఎందుకు ఏ కరెక్ట్? ఇట్ టుక్ మచ్ విజ్డమ్ టు ఆన్సర్ దీస్ క్వశ్చన్స్ అన్నాడు. దాని తర్వాత వన్స్ హీ ఆస్క్డ్ ఎ స్ట్రేంజ్ క్వశ్చన్. అబ్సల్యూట్లీ అది ఆగా కన్ఫ్యూజ్ చేయక, ముందే కన్ఫ్యూజ్ ఉంటే కన్ఫ్యూజ్ చేసి చూడండి. ఇట్ టుక్ మచ్ విజ్డమ్. ఏనే కరెక్ట్ అండి.
ఎందుకంటే దీస్ క్వశ్చన్స్ అన్నాడు. దీస్ క్వశ్చన్స్ తర్వాత హీ వన్స్ ఆస్క్డ్ ఎ స్ట్రేంజ్ క్వశ్చన్. ఇక్కడ సింగులర్ వచ్చింది. సింగులర్ తర్వాత మళ్ళీ ప్లూరల్ రాదు కాబట్టి ఆన్సర్ ఈస్ ఏ సార్. సారీ ఫర్ ద మిస్టేక్, నో ప్రాబ్లం. They use thin twigs called chew sticks to tooth cleaners. The fuzzy end was rubbed against the teeth to keep them clean. These sticks were fuzzy at one end. How did people clean their teeth before the toothbrush was invented? So, మీరే చెప్పండి. సో నాకు ఇదంతా చదివిన తర్వాత నాకేమనిపిస్తుందంటే దే యూజ్డ్ ప్రొనౌన్తో స్టార్ట్ అవ్వదు. ఏ ఉన్న ఆప్షన్ ని తీసేస్తున్నా. ద ఫజ్జీ ఎండ్ వాజ్ రబ్డ్ అంటే ఫజ్జీ ఎండ్ గురించి మాట్లాడుతున్నాడు, ఏదో స్టిక్ గురించి మాట్లాడుతున్నాడు. బీతో ఉన్న ఆప్షన్ తీసేస్తున్నా. ఇది కూడా నాకు స్టార్ట్ అవ్వదు. సో దీ స్టిక్స్ అంటే ఇంతకు ముందు ఏదో స్టిక్స్ గురించి మాట్లాడినప్పుడే కదా దీ స్టిక్స్ వస్తాయి, లేకపోతే దీ స్టిక్స్ ఎందుకు వస్తాయి? సో సీతో వచ్చిన ఆప్షన్ ని కూడా తీసేస్తున్నా. సీతో ఉన్న ఆప్షన్ లేదు. సో నా మ్యాండేటరీ పేర్లో ఫస్ట్ లైన్, హౌ డిడ్ పీపుల్ క్లీన్ దర్ టీత్ బిఫోర్ ద టూత్ బ్రష్ వాజ్ ఇన్వెంటెడ్. టూత్ బ్రష్ ఇన్వెంట్ అవ్వక ముందు మనుషులు వాళ్ళ యొక్క పళ్ళని ఎలా తోముకుంటుండే. ది ఆ మనుషుల గురించి మాట్లాడుతున్నాడు కాబట్టి ఇక్కడ ప్రొనౌన్ దే వచ్చింది. అంటే నా నెక్స్ట్ ఆప్షన్ ఏ. డిఏ ఒక్కటి చూసుకోండి చాలు, అయిపోయా. ఇంకా వేరే చదివే అవసరమే లేదు. టైం కూడా వేస్ట్ అవుతుంది. The agent showed us many residential properties. యాక్టివ్ ప్యాసివ్ వాయిస్ ఉన్నప్పుడు అద్భుతంగా ఒకటే చెప్తా ఉంటాను అనమాట. ఇందులో సబ్జెక్టు, వర్బ్, ఆబ్జెక్ట్, ఇదంతా ఆబ్జెక్టే. ద ఏజెంట్ షోడ్ అస్ మెనీ ప్రాపర్టీస్. అస్ ఏమైపోతుంది? వి. షోడ్ అనేది ఏముంది? V2 లో ఉంది. V2 ఏంటి? వాజు, వర్ ప్లస్ V3. వి వేర్ షోన్ ఎక్కడుందో చూద్దాం అంతే. షోయింగ్ రాదు, టెన్స్ మిస్టేక్ ఉంది. షోడ్ ఉంది కాబట్టి షోయింగ్ రాదు. వి వేర్ షోన్ వచ్చేసింది. మెనీ అవర్ సెల్ఫ్ అయిపోయి కొట్టేసేయండి. అంతే ఫాస్ట్ ఉండాలా. టియర్ 2 టియర్ 1 అవ్వగానే టియర్ 2 25 క్వశ్చన్స్ ఉన్నాయి. దీనికి అంతసేపు టైం వేస్ట్ చేసే అవసరం లేదు. లాస్ట్ క్వశ్చన్ అనమాట. షీ ఆస్క్డ్ హర్ మదర్ వై షీ వాజ్ సో అప్సెట్ దట్ డే. ఫస్ట్ టైం మనకి డైరెక్ట్ స్పీచ్, ఇండైరెక్ట్ స్పీచ్ లో ఇండైరెక్ట్ ఫస్ట్ ఇచ్చిండు, డైరెక్ట్ కనుక్కోమంటున్నాడు అనమాట. రిపోర్టింగ్ వర్బ్ ఆస్క్డ్ హర్ మదర్, సెడ్ టు హర్ మదర్, సెడ్ టు హర్ మదర్, సెడ్ టు హర్ మదర్. ఎతకే ముచ్చటనే లేదు. ఇది ఇంట్రాగేటివ్ క్వశ్చన్. ఇంట్రాగేటివ్ క్వశ్చన్ లో ఏమైపోతుంది? వర్బ్ ఫస్ట్ వస్తుంది, సబ్జెక్ట్ తర్వాత వస్తుంది. ఇది అసర్టివ్ సెంటెన్స్. సబ్జెక్ట్ ముందు వస్తుంది, వర్బ్ తర్వాత వస్తుంది. ఈ రెండు డిఫరెన్స్ మాత్రం చెప్పి రికార్డ్ అరిగిపోయింది. సో ఇప్పుడు వై షీ అనేది సబ్జెక్టు, వాజ్ అనేది వర్బ్, అందుకని ఇక్కడ ఫుల్ స్టాప్ వచ్చింది. ఇప్పుడు ఈ షీ ఏమైపోతుంది? యు అయిపోతుంది. వాజ్ పాస్ట్ టెన్స్ కదా, అయితే ప్రజెంట్ టెన్స్ వస్తుంది అనమాట. ఈజీ రావచ్చు, యామ్ రావచ్చు, ఆర్ రావచ్చు. సో ఎలిమినేషన్ మెథడ్ లో చూద్దాం. షీ సెడ్ టు హర్ మదర్ వై యు ఆర్ అని వచ్చింది. సబ్జెక్ట్ ముందు వచ్చింది, వర్బ్ తర్వాత వచ్చింది. కానీ క్వశ్చన్ మార్క్ రాకూడదు, ఎందుకంటే అసర్టివ్ సెంటెన్స్. తీసేయి. షీ సెడ్ టు అవర్ మదర్ వై ఆర్. వాజ్ ఏమైపోతుంది? ఆర్ అవుతుంది అని చెప్పాను కదా, వై ఆర్. షీ ఏమైతుంది? ప్రొనౌన్ షీ, యు అవుతుంది కదా, వై ఆర్ యు సో అప్సెట్. దట్ డే ఏమైపోతుంది? దట్ డే టుడే అయిపోతుంది. ఆల్మోస్ట్ కరెక్ట్ అండి, కానీ వేరేవి కూడా చూద్దాం. షీ సెడ్ టు హర్ మదర్ ఆర్ యువర్ నాన్ సెన్స్. షీ సెడ్ టు హర్ మదర్ వై వర్ రాదు, వై ఆర్ వస్తుంది, వై ఆర్. సో అయిపోయి. Thank you so much.